శనివారం సూర్యాపేటలోని లయోలా స్కూల్ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు 1975 టు 2025 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. శనివారం సూర్యాపేటలోని లయోలా స్కూల్ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు 1975 నుంచి 2025 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం మాట్లాడుతూ చిన్ననాటి లయోలా పాఠశాలలో చదివిన మిత్రులు కలుసుకొని సంతోషాలు పంచుకోవడం ఎంతో సంతోషాన్ని ఇస్తుందని తెలిపారు. బాల్యం నాటి మధుర క్షణాలను జ్ఞాపకాలను గుర్తు చేసుకునేలా ఏర్పాటు చేయడం మంచి కార్యక్రమమని అన్నారు. లయోలా పాఠశాల ప్రారంభంలో గ్రామీణ ప్రాంతాల్లో డ్రాప్ అవుట్స్ ఎక్కువగా ఉండేదని, మంచి విద్యను అందిస్తూ వివిధ రంగాల్లో ఎంతో మందిని స్థిరపడేలా పాఠశాల యాజమాన్యం చేసిన కృషి ఎనలేనిదన్నారు. విద్య అనేది విజ్ఞానాన్ని, వివేకాన్ని, మనిషిని మేధావిగా, ఉన్నతమైన వ్యక్తులుగా ఉండేలా దోహదం చేస్తుందని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఈ సందర్భంగా మహిళలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో లయోలా పాఠశాల కరస్పాండెంట్ ఫాదర్ లూయి దాస్, ప్రిన్సిపల్ ఫాదర్ సునీల్, కోర్ కమిటీ ప్రెసిడెంట్ ఆకారపు రమేష్, వైస్ ప్రెసిడెంట్ పుట్టా కిషోర్, లయోలా పాఠశాల గోల్డెన్ జూబ్లీ కోర్ కమిటీ నాయకులు ఎం జావీర్, అమల్, జి కృపారావు, ఆనందరావు, వెంకట్రెడ్డి, బానోతు శ్రీధర్, ఎస్ శంకర్, సైదిరెడ్డి, పురుషోత్తం రెడ్డి, చలసాని శ్రీనివాసరావు, గుర్రం సత్యనారాయణ రెడ్డి, దేవరశెట్టి జనార్దన్, సైదిరెడ్డి, మద్ది శ్రీనివాస్ యాదవ్, బూరా శేఖర్, శ్రీధర్, పూర్వ విద్యార్థులు, విద్యార్థులు వేలాది మంది పాల్గొన్నారు. To celebrate the remarkable achievements in a half century. Looking back at the memorable history of St. Xavier's Royal High School, we can sure now I request Sridhar. Now photographers should be ready. Photographers should be ready. దినోత్సవం ఒకే రోజు రావడం అనేది గొప్ప విషయం. Next we will have cultural program by our children. Next we are going to so now we will have lighting lamp. లైటింగ్ మేమే ఉండవు కానీ తప్పకుండా దానికి కూడా అందరం ఇంతే ఉత్సాహంతో వాళ్ళ విలువైన సమయాన్ని వెచ్చించి అసోసియేషన్గా ఏర్పడి ఇంత గొప్పగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్న అల్యూమినీ అసోసియేషన్ అధ్యక్షులు మిసెస్ ఆర్జ్యోతి మ్యామ్. ప్రభుత్వ పాఠశాలలో కూడా సీట్లు దొరకని పరిస్థితి ఉండేది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న స్కూళ్ళల్లో డ్రాప్ అవుట్స్ ఎక్కువగా ఉండేది. మేము 1వ తరగతిలో చేరిన నాడు 50-60 మంది ఉంటే 10వ తరగతికి వచ్చేవరకే 15-20 మంది కూడా మిగిలిపోయేది, డ్రాప్ అవుట్స్ ఎక్కువగా ఉండి. అటువంటి టైంలో ఒక మంచి విద్యను అందించే అవకాశం లయోలా ద్వారా వచ్చింది మన ప్రాంతానికి. నిజంగా కూడా మనం చాలా గర్వపడాల్సిన ఇన్స్టిట్యూషన్గా దీన్ని ఎటువంటి చిన్న వివాదం లేకుండా 50 సంవత్సరాలు అద్భుతంగా నిర్వహించినందుకు నేను యాజమాన్యానికి, అందరికీ కూడా, కరస్పాండెంట్ గారికి, ప్రీవియస్ కరస్పాండెంట్స్కి అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా.